బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నేడు ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సిరిసిల్ల, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు హైదరాబాద్ లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు కురిసింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ముప్మాల్ మండలం వేంపల్లిలో 13.2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరు, నాగారం వద్ద కూడా గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మనం నిన్న చూసాం, దాదాపుగా రోజంతా కూడా ఇటు హైదరాబాద్ లో గాని, ఇటు ఇతర జిల్లాల్లో గాని మొత్తం ముసురు పట్టినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నిన్న నుంచి కూడా కంటిన్యూగా కురుస్తున్నట్టు పరిస్థితి. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 2-3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండంగా మారినటువంటి అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇటు నేడు కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కూడా వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం ప్రజలంతా కూడా అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం, నిన్న మొన్న కూడా దాదాపుగా మొత్తం హైదరాబాద్ కేంద్రంగా అయితే మాత్రం మొత్తం నిన్న ఉదయం అంతా కూడా వర్షం పడింది. మొత్తం ముసురు పడిన పరిస్థితి. ఇక ఇతర జిల్లాల విషయానికి వస్తే మాత్రం
ఇటు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కూడా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడ్డాయని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఇటు నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఈ రోజు వాతావరణ శాఖ కూడా చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని జిల్లా కేంద్రాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉన్నది. మరోవైపు మరికొన్ని చోట్ల ఇటు ఉరుముల మెరుపులతో పాటు అక్కడక్కడ ఇటు వర్షం కూడా పడే అవకాశం కూడా తెలిపింది. ఇటు ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని కూడా స్పష్టం చేసింది. ఇక ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పలు చోట్ల నిన్న భారీ వర్షాలు కూడా కురిశాయి. ఆయా జిల్లాలో స్థానికంగా ఉన్నటువంటి వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ఉప్పల్ మండలం వెంపల్లిలో 13 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసినట్టుగా అధికారులు కూడా వెల్లడించారు. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు ఇటు భద్రాచలం వద్ద గోదావరి వరద కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు ములుగు జిల్లా వాగేడు మండలం పేరూరు, ఏటూరు నాగారం వద్ద కూడా గోదావరి నది నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి. ఇక భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు పైనుంచి వచ్చి చేరుతుంది. దీంతో ఈ నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల వాగులు, వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం పైనుంచి బ్రిడ్జి పై నుంచి వాటర్ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా అన్ని జిల్లాలు, అంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఇటు హైదరాబాద్ కేంద్రంగా మాత్రం నిన్న నుంచి మనం చూసాం, మొత్తం హైదరాబాద్ అంతా కూడా ముసురు పట్టింది. ప్రజెంట్ అయితే కొంచెం నిన్న అయితే ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ప్రజెంట్ అయితే కొన్ని చోట్ల ఇంకా వర్షం పడుతుంది. ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? సందీప్, వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచించారు 2 రోజుల పాటు, రానున్న 2 రోజుల పాటు, అంటే ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే 2 రోజులు కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉధృతంగా ఇటు నదిలో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి మరి అత్యవసరం అయితే తప్ప తమ ప్రయాణాలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ, అదేవిధంగా ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, చాలా చోట్ల ఇటు వాగులు, వంకలు పొంగి పొర్లినప్పుడు మరి రోడ్లపై, బ్రిడ్జి పై కూడా వాటర్ వచ్చి కొంతమంది కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎవరికైనా ప్రయాణం ఉంటే మాత్రం వాటిని వాయిదా వేసుకోవడం మంచిదంటూ కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా 2 రోజుల పాటు కూడా, అంటే ఈ రోజుతో పాటు ఇంకో రేపు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని చోట్ల ఉత్తర తెలంగాణ, మెయిన్ గా దక్షిణ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా స్పష్టం చేసింది. కాబట్టి మరి నిన్న కురిసిన వర్షానికే దాదాపుగా వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఒకవైపు ఇటు ప్రాజెక్టులోకి వరద నీరు కూడా ఉధృతంగా వస్తున్న పరిస్థితి. పైనుంచి కూడా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వరద కూడా వస్తుంది. కాబట్టి ఇటు దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులో కూడా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. కాబట్టి కొన్ని చోట్ల పరిస్థితి అయితే ఉధృతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు మెయిన్ గా ఇటు భద్రాచలం, అదేవిధంగా ఇటు గోదావరి నది నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతుంది. కాబట్టి మరి ఇటు ప్రాణహిత సేవల నదుల్లో కూడా పెద్ద పెద్ద ఎత్తున నీరు కూడా వస్తుంది. కాబట్టి మరి ఇంకా ఈ ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఇటు ఈదురుగాలు, మెయిన్ గా ఈదురుగాలు కూడా ఇస్తున్నాయి. దాదాపు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు? మెయిన్ గా అయితే ఇటు రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో చూసుకుంటే మాత్రం ఇటు నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అదేవిధంగా ఇటు జగిత్యాల్, భూపాలపల్లి జిల్లాలకు కూడా ఇటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మిగతా ఆయా జిల్లాలు, అంటే ఇటు మెదక్, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు సందీప్. అయితే మొత్తానికైతే మాత్రం ఇటు ప్రజలైతే అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది ఈ 2 రోజుల పాటు కూడా. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పింది. కాబట్టి మరి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. కాబట్టి మరి దీని ప్రభావంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి మరి ఒక 2 రోజుల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచించింది. కాబట్టి మరి 2 రోజులు, అంటే సాధారణంగా అయితే అల్పపీడ వాయుగుండంగా మారినప్పుడు ఈ ప్రభావం
2 రోజుల పాటు ఉంటుంది సాధారణంగా. కాబట్టి ఈ 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇటు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆయా జిల్లాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాన్ని కూడా చాలా వరకు వాగులు, వంకలు ఇటు ప్రాజెక్టులకు కూడా వరద నుంచి చేరుతుంది. కాబట్టి మరి రోడ్లపై భారీగా వర్షం నీరు ఉంటుంది. చాలా వరకు బ్రిడ్జిల పైన కూడా నుంచి కూడా వర్షం పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సతీష్, అంటే ఇప్పటికే జూరాల గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. మరి శ్రీశైలంలో ప్రస్తుతం ఎన్ని టీఎంసీల నీరు నిల్వ ఉంది? ప్రస్తుతం గేట్లు ఎప్పుడు తెరిచే అవకాశం ఉంది? ఎస్, 2 ప్రాజెక్టుల నుంచి కూడా ఇంకా వరద ప్రభావం పైనుంచి కూడా కొనసాగుతుంది. కాబట్టి ఏ క్షణమైనా 2 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఎందుకంటే 2 రోజుల పాటు వచ్చే వర్షానికి కూడా ఇంకా గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే ప్రాజెక్టులోకి అయితే వరద నీరు అయితే ఇంకా ప్రవాహం కొనసాగుతుంది. కాబట్టి మేబీ ఈ రోజు సాయంత్రానికి 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అధికారులంతా కూడా ఇటు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి మరి 2 రోజుల పాటు వర్షం ఉన్నాయని చెప్తున్నారు. కూడా దాదాపుగా ఇటు తెలంగాణ ప్రాజెక్టుల విషయానికి వస్తే మాత్రం మేజర్ గా అన్ని ప్రాజెక్టులకి అయితే వరద నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి ఆయా చోట్ల కూడా ఇటు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ప్రభావం అయితే ఇటు వరద ప్రభావం అయితే ప్రాజెక్టులకి వచ్చి చేరుతుంది. కాబట్టి మరి 2-3 గేట్లు అయితే ఎత్తే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. సాయంత్రం లోపు ఎత్తే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇతర ఇటు చాలా వరకు చాలా ఊళ్ళలో కూడా వాగులు, వంకలు కూడా పొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ 2 రోజుల పాటు మరో 2 రోజుల పాటు వర్షాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి మరి ఈ 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సందీప్.